గత ఎన్నికల్లో వైసీపీ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 2 నియోజకవర్గాల్లో అది కూడా బోటాబోటీ మార్కులతో పాస్ అయింది. జిల్లా వ్యాప్తంగా వైసీపీకి గడ్డుకాలం నడుస్తుంటే అదే పార్టీలో మొదటి నుంచి ముఖ్య నేతగా పనిచేసిన ఆ నాయకుడు ఇటీవల జనసేన పార్టీ కండువా కప్పుకున్నాడు. దీంతో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్లిన ఆ సీనియర్ పొలిటీషియన్ వల్ల ప్రకాశం జిల్లాలో వైసీపీకి మరిన్ని కష్టాలు మొదలైనట్లే అని కనిపిస్తుంది. మొత్తానికి ప్రకాశం జిల్లాలో జనసేనతో పాటు కూటమి బలోపేతానికి ఆ నేత వ్యూహరచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఒకప్పుడు జిల్లాలో ఎదురు లేకుండా వీచిన ఫ్యాన్ గాలి ఇప్పుడు రివర్స్ గేర్లో పరిగెడుతోంది. అయితే జిల్లాలో గతంలో ఓ వెలుగు వెలిగిన ప్రధాన నాయకుడు వైసీపీని ప్రకాశం జిల్లాలో జీరో చేయటానికి వ్యూహరచన చేస్తున్నాడట. ఈ వ్యూహరచన అమలు ఒంగోలు నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామాలతో ప్రకాశం జిల్లాలో రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రూలింగ్లో ఉన్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు అడుగులు వేయటమేనట. దీనికి మరో ప్రధాన కారణం సైలెంట్ పొలిటీషియన్గా పేరుగాంచిన బాలినేని శ్రీనివాసరెడ్డి అని టాక్ నడుస్తోంది. వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని వైసీపీ నుంచి జనసేన కండువా కప్పుకున్న బాలినేని ప్రకాశం జిల్లాతో పాటు తనకు పరిచయం ఉన్న పలు జిల్లాల్లో జనసేన పార్టీని బలోపేతం చేయటానికి వ్యూహరచనలు చేస్తున్నారట. అయితే తన స్వస్థలమైన ప్రకాశం జిల్లా నుంచే ఈ ఆపరేషన్ ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీకి నామమాత్రం నంబర్ సీట్లు మిగిలేలా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లున్నాయి. గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో 50 మంది కార్పొరేటర్లకు 42 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి గెలుపొందారు. జనసేన నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు, టీడీపీ నుంచి 6 మంది కార్పొరేటర్లుండేవారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ సమీకరణలో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్తో సహా చాలా మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీ బలం 42 నుంచి 24 వరకు పడిపోయి నంబర్ రివర్స్ అయింది. బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదటి నుంచి టచ్లో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు ఫిబ్రవరి 5వ తేదీన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది కార్పొరేటర్లను వైసీపీ నుంచి జనసేనలోకి మార్చే వ్యూహరచనలు జరుగుతున్నాయట. అదే జరిగితే ఒంగోలు కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ ఇప్పుడు నామమాత్రపు నంబర్కు పడిపోయే అవకాశం ఉంది. తెలుగుదేశం, జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్న ఓ 4 వైసీపీ కార్పొరేటర్లు మాత్రం వైసీపీలోనే ఉంటారని ప్రచారం జరగటం ఇక్కడ కొసమెరుపుగా మారింది. రాజకీయ పార్టీ ఫిరాయింపుల్లో పార్టీ మారకుండా ఉండే ఆ 4 ఎవరా అని అందరూ ఆసక్తిగా వాళ్ల పేర్లు, వాళ్ల డివిజన్ నంబర్లు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారట. జనవరి 22, 23 తేదీల్లో వరుసగా 2 రోజులు బాలినేని శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ అయిన పవన్ కళ్యాణ్తో చర్చించారు. ఈ 2 రోజుల చర్చల్లో పలు విషయాలపై వీళ్ళిద్దరి మధ్య క్లారిటీ వచ్చిందట. ముందుగా మార్చి నెలలో జనసేన నిర్వహించే పార్టీ ప్లీనరీపై చర్చ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలోపేతానికి వ్యూహరచనలు, మాజీ ఎమ్మెల్యేలు కొందరు ఇప్పటికే బాలినేనికి టచ్లో ఉన్నారనే విషయం కూడా చర్చకు వచ్చిందట. ఈ రాజకీయ చర్చలతో పాటు బాలినేని ఎమ్మెల్సీ పదవిపై కూడా చర్చ జరిగినట్టు అనుచరుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద జనసేన రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జనసేన పార్టీ బలపడేందుకు బాలినేని రాజకీయ అనుభవం, పరిచయాలన్నింటినీ వాడుతున్నారని బాలినేని అనుచరులు చెప్తున్నమాట. మార్చి నెలలో జనసేన పార్టీ ప్లీనరీ అనంతరం ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్తో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు బాలినేని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ బహిరంగ సమావేశంలో వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ల నుంచి మొదలుపెట్టి నియోజకవర్గం నాయకుల వరకు ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున జనసేనలో జాయిన్ చేసేందుకు వ్యూహరచనలు కూడా బాలినేని చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధమయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి ప్రకాశం జిల్లాతో పాటుగా ఇరుగు పొరుగు జిల్లాల్లో కూడా సైలెంట్గా జనసేన గ్రామ స్థాయి నుంచి స్ట్రాంగ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.